కొంతమంది స్త్రీలు ఉంటారు, రాత్రులు నిద్రపోరు, అలా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. ఏంటంటే భర్త ఎలా అన్నాడట, అందులో బట్టి రాత్రి అంతా ఏమవుతుంది, ఇంకా అంత మాట అనేసాడు ఆయన. మరి నువ్వు నిన్ను మాట్లాడుతున్నావు నీ భర్తని, ఆయన ఆయన పట్టించుకుంటే పాపం ఆయన ఎన్ని సంవత్సరాలు పడుకోకుండా ఉండాలి ఆయన. స్త్రీల్లో ఒక లక్షణం ఏంటంటే 99 అంటారు వాళ్ళు, భర్త 100వ మాట ఎల్లే అనగానే ఇంకా అది పట్టుకుంటారు వాళ్ళు. నన్ను ఎల్లే అన్నాడు ఎప్పుడు, మార్చి 1వ తారీఖు 2025, అది ఎప్పుడు దాకా గుర్తుంటుంది, 3025 దాకా గుర్తుంటుంది. అది అప్పటి వరకు ఉండాలే. కానీ కొంతమంది రాత్రులు నిద్ర పట్టదంటే ఏదో కారణం, యవనస్తులు కొంతమంది నిద్ర పట్టకపోవచ్చు, ఎవరినో మిస్ అవుతూ ఉంటే. వ్యాపారస్తులు నిద్ర పడదు కొన్ని సందర్భాల్లో, ఇన్వెస్ట్మెంట్ చేశాం, డబ్బులు పెట్టేశాం, వాటి లాభాలు ఏంటి అని చెప్పి రకరకాల పరిస్థితుల్లో నిద్రపట్టని అనుభవాలు ఉంటాయి. ఒకసారి 14 సంవత్సరాల కుర్రోడిని నా దగ్గర తీసుకొచ్చారు, 14 years. మామూలు నిద్రపోవట్లేదంటే రాత్రులు అని ఆయన లోపల పిలిచి, యారా ఎందుకు పడుకోవట్లేదు, 14 సంవత్సరాలు ఏంటి సంగతి అంటే, లవ్ ఫెయిల్యూర్ అని అన్నాడు వాడు. ఎంత భారం మోసేస్తున్నావురా నువ్వు, వీడికి ఇంకా 14 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేదు, 10th క్లాస్ ఇంకా పూర్తి చేయలేదు వాడికి ఆల్రెడీ లవ్ అయిపోయి కొంత స్టోరీ జరిగిపోయి మళ్ళీ ఫెయిల్యూర్ అట్టాడికి, ఇక వాడు ఏమి సాధిస్తాడు జీవితంలో అని. 14 సంవత్సరాలకి లవ్ ఫెయిల్యూర్, నిద్ర పట్టట్లేదు వాడికి. బైబిల్ సెలవిస్తూ ఉంది, రాజుగారికి నిద్ర పట్టలేదట. ఎందుకోసం తెలుసా, దేవుడు పట్టనివ్వలేదు. హల్లెలూయా. God decided to do a good thing to Mordecai. మొర్దెకై విషయంలో దేవుడు ఒక అద్భుతం చేయాలనుకున్నాడు కాబట్టి రాజుగారి నిద్ర పట్టనివ్వలేదు. నిద్ర పట్టకపోతే ఎవరిక్కడ నాట్యమయూరులందరినీ తీసుకురండి, నాట్యం చేయించండి అన్నాడా? అనొచ్చు ఆయన అలా. లేకపోతే కవిత్వాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి కవిత్వాలు చెప్పండి అంటే, రాజుగారు పిలిస్తే కవిత్వాలు చెప్పేవాళ్ళు తక్కువ. కొంతమందికి ఆ కవిత్వాల యొక్క ఏముంటుంది, దాన్ని ఏమనాలంటే ఆసక్తి ఉంటుంది కవిత్వాల మీద, తెగ రాసేస్తూ ఉంటారు కవిత్వాలు, భర్తకు వినిపిస్తూ ఉంటారు. ఆయనకి రోజు హెడ్ఏక్ వచ్చేయడానికి కారణం కూడా అదే అయ్యి ఉండొచ్చు. కొంతమంది కవిత్వాలు రాస్తూ ఉంటారు, నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నీ నూనెని నీ నూనెని, నా నూనెని నా నూనెని, నిన్న నేను నిన్ను అన్నానా అనగానే డామ్ అని సోఫాలో కొలబడిపోతాడు. ఇది కూడా ఒక కవిత్వేనా? కొంతమంది అలాంటి కవిత్వాలు ప్రాసలు ఇవన్నీ బాగుంటాయి కొంతమందికి. రాజుగారు ఆ రాత్రి నిద్ర పట్టకపోతే టైంపాస్ కోసం ఇలాంటివి చాలా పెట్టించుకోవచ్చు. నాట్యాలు, కవిత్వాలు, ఆయన పొగిడించుకునే కార్యక్రమాలు, లేదా మరొకటి పెట్టుకోవచ్చు. కానీ ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా, ఒక్కసారి రాజ్య సమాచార గ్రంథాలు తీసుకురండి, ఐ వాంట్ టు వెరిఫై దెమ్. దేవుడు ఏ విధంగా ఆర్కెస్ట్రేట్ చేశాడో మీరు ఆలోచించండి. పరిస్థితులన్నీ కూడా కొన్నిసార్లు అనుకున్న దేవుడు నా పక్షంగా ఎందుకు మౌనంగా ఉన్నాడని, దేవుడు నా పక్షంగా ఎందుకు పని చేయట్లేదని. వై గాడ్ బికెమ్ సైలెంట్ ఇన్ మై లైఫ్? నో, గాడ్ నెవర్ బికమ్ సైలెంట్ ఇన్ యువర్ లైఫ్. దేవుని జీవితం ఎప్పుడు కూడా సైలెంట్ అయిపోలేదు. ఆయన సైలెంట్గా ఉన్నాడంటే ఇంకా బలంగా పనిచేస్తున్నాడు అర్థం. హల్లెలూయా. గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద స్క్రీన్ ఫర్ యూ. నీ కొరకు నా కొరకు దేవుడు పనిచేసే కార్యాలు చాలా గొప్పవే. సమాచార గ్రంథం తీసుకొస్తే మొర్దెకై మేలు చేసినట్టు దానికి ఏమన్నా మనం తిరిగి మేలు చేసామా? అక్కడ ఖాళీ ఉంది, బ్లాంక్ ఉంది. ఇక్కడ అద్భుతమైన విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. నువ్వు చాలామంది కొన్నిసార్లు మేలు చేయొచ్చు, కొంతమంది నీకు మేలు చెయ్యరు. కారణం ఏంటో తెలుసా, దేవుడు అక్కడ ఇంటెన్షన్తోనే బ్లాంక్ ఉంచుతాడు. అక్కడ హీ వాంట్స్ టు ఫిల్ దట్ గ్యాప్ విత్ హిస్ రిచ్నెస్ అండ్ విత్ హిస్ గుడ్నెస్. నీవు చేసిన మేలుకు ప్రతిఫలంగా దేవుడు మేలు చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి నుండి నీకు మేలు చేయనివ్వడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. And the benefit that you get afterwards will be much greater than what you did. నువ్వు ఏదైతే చేసావో దానికన్నా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఆ బ్లాంక్లో ఫిల్ చేయబోతున్నాడు. నమ్ము. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేస్తాడు నీ జీవితంలో, ఆశ్చర్యకారం జరిగించే దేవుడు ఆయన. మరి మొర్దెకై ఇంత మేలు చేశాడు, మనం ఏం చేయలేదా? చేయలేదు సార్. ఎవరు అక్కడ? మంత్రి గారు పిలిపించండి అన్నాడు. మంత్రి గారు వచ్చారు. రాగానే రాజుగారు అన్నారు, నేను ఒక ఆయన్ని ఆనర్ చేద్దాం అనుకుంటున్నాను. మంత్రి గారు, ఏం చేద్దాం ఏం చేస్తే బాగుంటుంది అన్నాడు. మంత్రి గారు ఒకసారి వెనక్కి తిరిగి, నన్ను తప్ప ఎవరిని ఆనర్ చేస్తారు? నేను తప్ప రాజుగారికి అంత ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉన్నారట ఈ రాజ్యంలో? అందును బట్టి ఆయన గుండెల్లో ఉన్న ప్రతి కోరిక
జూలై ఆగస్టు మాసాల్లో వరద పొంగినట్టుగా మొత్తం చెప్పేశాడు బయటికి. అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. ఆఖరికి రాజుగారు మీరు ఎక్కే ఆ వాహనం లేదా ఆ గుర్రం కూడా ఎక్కేసేయాలి, ఆ ఏనుగు కూడా ఎక్కేసేయాలి. మనసులో ఉన్నవన్నీ చెప్పాయి. కానీ రాజుగారు అన్నారు, దయచేసి హామాను గారు ఈ ప్రాజెక్ట్ మీకే అప్పగిస్తున్నాను, మొర్దెకై గారికి ఇవన్నీ చేసి పెట్టాడు అన్నాడు. ఇంకా అప్పుడే హామాను గారి తల ఒక 30 చెక్కలు అయిపోయినాయన్న ఫీలింగ్ ఉండాలి ఆయనకి. ఎందుకోసం అంటే నేను చంపేద్దాం అనుకున్న వ్యక్తి కదా అతను, ఇప్పుడు అతన్ని నేను గణపరచాలా, నేను హెచ్చించాలా. గాడ్ డిడ్ వండర్ ఇన్ ఎ సింగిల్ నైట్. గాడ్ టర్న్ ద సిచ్యువేషన్. ఒక్క రాత్రిలో దేవుడు పరిస్థితులు మార్చేశాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. గాడ్ నీడ్స్ ఈవెన్ ఎ సింగిల్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ టు టర్న్ యువర్ సిచ్యువేషన్. నీ పరిస్థితిని మార్చడానికి దేవుడికి ఒక్క రాత్రి, కొన్ని సందర్భాల్లో ఒక క్షణం చాలు.